హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, కుక్కర్లో కందిపప్పు, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ టమాటా పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇక నెక్స్ట్ కొద్దిగా టామరైడ్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టామండి. ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ పప్పుచారు తయారు చేయబోతున్నామండి. చక్కగా మెత్తగా మిక్స్ చేసేసామండి ఆ కందిపప్పుని, టమాటా పీసెస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని ఈ విధంగా కుక్కర్లో మళ్ళీ నెక్స్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసి ఇక టామరైడ్ జ్యూస్ని యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగ్గులు చూసుకుంటూ టామరైడ్ జ్యూస్ని యాడ్ చేసేద్దామండి. ఇక నెక్స్ట్ కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, పెద్దలపాయ పెద్ద పీసెస్ లాగా కట్ చేసి అందులో యాడ్ చేసామండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తున్నామండి మన టేస్టీ హెల్తీ పప్పుచారు కోసం. ఇక మన పప్పుచారు చక్కగా మరగటం స్టార్ట్ అయిందండి. కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్, ఆనియన్ పీసెస్తో ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంటే మరి కాస్త యాడ్ చేసుకున్నామండి. హై ఫ్లేమ్ మీదనే ఈ పప్పుచారుని మరిగిద్దామండి. ఈ విధంగా చక్కగా మరుగుతుందండి. ఒక 2 నిమిషాల పాటు చక్కగా మరిగాక ఇక పోపు మసాలా రెడీ చేసుకొని పోపు మసాలాని ఫ్రై చేసి అందులో యాడ్ చేసేటివేనండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ పప్పుచారుని తయారు చేస్తున్నామండి. మన పప్పు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రై అయిపోయి ఆనియన్ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, కొన్ని మేథీ సీడ్స్ అన్నీ ఫ్రై చేసేసామండి. ఇక ఈ మరుగుతున్న పప్పుచారుని అందులో యాడ్ చేసేటవేనండి. మన పప్పుచారు రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.